ఏమిటమ్మా నీలో నువ్వంత మురిసిపోతున్నావు? ఏం లేదమ్మా. జ్యోతి, జ్యోతి, మీరా అన్నయ్య ఇంట్లో వెళ్ళారండి? నేను వచ్చింది అన్న కోసమో కాదు, దున్న కోసమో కాదు, నీకోసం. నా మనస్సును గోనుగుడ్డలాగి నీ కాళ్ళ ముందు పరిచేస్తున్నాను, ఏమనుకోకు. నేను నిన్ను నవ్వాడుతున్నాను. అదేతో రాత్రింబగళ్ళు నువ్వే నా కళ్ళలోకి వచ్చేస్తున్నావు. నువ్వు కాదంటే మరి నేను బతకలేను. నా సీటీ నేనే చింపేసుకుంటాను. ఆ పాపకర్మ అంతా నీకే చుట్టుకుంటాను. పెళ్లి చేసుకుంటానంటే చెల్లి వచ్చి మీద చేస్తారా? నేను రాముణ్ణి కాదురా, నీ పాలిట పరశురాముని. నన్ను గొప్పతో పంపుతారా? నేను నిన్ను హాయ్ ధను. సుప్రభాతం సులోచన. నా అన్నగారు ఒంట్లో ఎలా ఉంది? ఆయన ఒంట్లో బాగానే ఉంది. మీ ఊళ్ళో ఎలా ఉంది? ఈ బిషక్రత్నకే అనారోగ్యమా? అపచారం, అపచారం. నా అన్నగారిని చూచి వచ్చేదను. ఆయన తర్వాత చూద్దరు గాని మీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. ఇటు వస్తారా ప్లీజ్? ఏమి చిత్రకళా వైభవము! అప్పుడే ఆశ్చర్యపోకండి తాతగారు. నాకొక ఆశ. ఏమది? మీ బొమ్మ గీయాలని ఉంది. నా బొమ్మ? నా ముఖం అంత అందంగా ఉండదు కోమలి. నో 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 నో. హనుమంతుడికి తన బలం తనకు తెలియనట్టు మీ అందం మీకు తెలియద్దను. సరే, అటులనే కానిమ్ము. ఆశను కాదనలేను, నీ ఆశను కాదనలేను. అటులని కాని. థ్యాంక్ యూ తాతాజీ. ఇప్పుడు నేను గీయబోయే బొమ్మ కొత్త ప్రయోగం. అదేమి బాలిక? ఆ భాష చాలిక. కదలకుండా కూర్చోండి. ఇంకెంతసేపు ఇందేవరాక్షి? అయిపోయింది ధను. గడ్డాలు మీసాలు తీసేస్తున్నాను. గడ్డం తీసేస్తున్నావా? గడ్డమేమి అడ్డమైనది అతివా? అడ్డమైన వాళ్ళకి విలువిస్తున్న ఈ గడ్డాన్ని పీకేస్తున్నాను. రండి, వచ్చి మీ బొమ్మను చూసుకోండి. ఐఎమ్ సారీ. మీ నాన్నగారు ఇంగ్లీష్ డాక్టర్ని రానివ్వరని సుందరం గారు చెప్పారు. ఎలా అయినా ఆయన జబ్బు నయం చేయాలనే ఉద్దేశంతో ఈ నాటకం ఆడాను. వస్తానండి. ప్రారంభించిన నాటకాన్ని పూర్తి చేయకుండానే వెళ్తున్నారే. అందుకు మీ సహకారం కావాలి. తప్పకుండా. అదృష్టవంతుడిని. అదృష్టం మీదే కాదు, నాది కూడా. రాము అంటే నువ్వేనా? నేనే. తనని చంపడానికి ప్రయత్నించావని భుజంగం గారు మాకు రిపోర్ట్ ఇచ్చారు. నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాం. నేను చంపడానికి ప్రయత్నించానని రిపోర్ట్ ఇచ్చాడా?
అమ్మాయి కురాలైన నా చెల్లిని అల్లరి పెట్టడం వాడి తప్పు కాదు. అవన్నీ విచారణలో తెలుసుకోవాల్సిన విషయాలు. కమాన్. బాబు బాబు చిన్నవాడివైనా నీ కాళ్ళు పట్టుకుని బ్రతిలాడతాను. మీ అమ్మే నిన్ను ప్రాధేయపడుతుందనుకో. నా బిడ్డ ఏ పాపం ఎరగడు. వాడిని వదిలిపెట్టేయండి బాబు. నేనేమి చేయలేను. రాము, పద. అన్నయ్య రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన అన్యాయం కలగదమ్మా. కోర్టులో విషయం తేలాక తప్పకుండా తిరిగి వస్తానమ్మా. అమ్మా జ్యోతి, అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఆశ్చర్యంగా ఉందే, కర్రలా విసిరేయటం, గెంతుకుంటూ రావటం. అంతే శర్మ గారు, ఇక మనకు ఆ కర్రతో నిమిత్తం లేదు. మీరిచ్చిన మందుతో నా నొప్పులన్నీ చేత్తో తీసేసినట్టు పోయాయండి. నా బాధ నయించడానికి మీరు దేవుళ్ళ వచ్చారనుకోండి. ఇప్పుడు మీకు ఏం ప్రతిఫలం కావాలో అడగండి. మొహమాటం లేకుండా ఏం కావాలన్నా కోరుకోండి. కోరుకోమంటారా? ఆహా, తప్పకుండా ఇచ్చేస్తా. మాట తప్పరుగా. అది మా వంశంలోనే లేదండి. కోరుకోండి. తమ పుత్రికారత్నాన్ని నాకిచ్చి వివాహం జరిపించండి మామగారు. What a joke, what a joke. I say this is the joke of the year. No, joke of the decade. శర్మ గారు, మీరు వైద్యం చేయడం మాత్రమే కాదు, జోకులు కూడా బాగా వేస్తారా? ఏంటి డాడీ తెగన వేస్తున్నారు? నేనే కాదమ్మా, ఈ సంగతి తెలిస్తే నువ్వు కూడా విరగబడి నవ్వుతావు. శర్మ గారు ఏమంటున్నారో తెలుసా? ఆయనకి నిన్నిచ్చి పెళ్లి చేయాలట. అమ్మయ్యా, ఈ విషయం మీతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఆయనే చెప్పారనమాట. ఏమిటమ్మా, నువ్వు కూడా జోక్ చేస్తున్నావా? లేదు డాడీ, నిజమే చెప్తున్నాను. వాట్? అవును డాడీ, నేను తాతగారికి మనసిచ్చాను. వీరిని తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. ఆశ, ఏమిటి నువ్వు అనేది? ఈ ముసలవాణ్ణి కాటి కాలు చాచుకున్న ముది ఒగ్గుని నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఏమయ్యా, అదేదో పసిది లోకం తెలియదనుకున్నా నీకనే ఉండొద్దు. పెద్దవాడివని, మంచి వైద్యుడు అని నేను గౌరవించాను, అంతేగాని నీలో ఇంత దుర్బుద్ధి ఉందనుకోలేదు. Get out of my house first, you stupid! ఏమిటండి స్టూల్ పెట్టంటున్నారు? చూడలే, దానికి మధ్యపోయి ఏం మాట్లాడుతుందో. ఆ ముసలి వైద్యుడిని పెళ్లి చేసుకుంటుందట. అవునండి, ఈ మాట నేను మీతో చెప్దాం అనుకుంటున్నాను. ఆయనకి నిక్షేపంలా ఉన్నారు. ఇద్దరికి పెళ్లి చేస్తే ఈడు జోడు చూడముచ్చటగా ఉంటుంది. ఏం గోవిందు? కరెక్ట్ అమ్మగారు. అయ్యా, తమరు ఎందుకు కాదంటున్నారో గాని నా కంటికి మాత్రం ఆయన మన్మధుడిలా ఉన్నారు. నీ కంటికి ఏదో భయంకరమైన వ్యాధి వచ్చి ఉంటుందిరా. చూడరా, చూడు, వీడు నీ కంటికి మన్మధుడిలా కనిపిస్తున్నాడు. వేధావా, చచ్చ, ఇంట్లో అందరికీ ఒక్కసారిగా పిచ్చెక్కిందా? లేకపోతే ఈ ముసలివాడు ఏమైనా మొత్తం ఉంచి చల్లాడు? సుందరం, ఇలా చూడరా, ఆశ నీ గురువుని పెళ్లి చేసుకుంటానంటోంది. లక్ష్మి, గోవిందు దానికి సపోర్ట్ ఇస్తున్నారు. నువ్వు చెప్పరా, నువ్వు చెప్పు. ఆ ముసలివాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అనడం సబబేనా? అబ్బాబా, సబ్బు పిల్ల. మేట్ ఫర్ ఈచ్ అదర్ కపుల్లా ఉన్నారా వాళ్ళు. 14 లోకాలు గాలించినా సరే నీకింతకంటే మంచి రోడ్డు దొరకడు. టేక్ ఇట్ ఫ్రమ్ మీ. ఒరే సుందరం, నీకు కూడా మతిపోయిందా ఏమిట్రా? 70 ఏళ్ల ముసలివాడికి 25 ఏళ్ల పిల్లనిచ్చి పెళ్లి చేయబట్టావుట్రా? అలా చూడరాజు. ఆగిపోయేవేవిరా? ఇప్పుడు చెప్పు, వాళ్ళిద్దరు మేట్ ఫర్ ఈచ్ అదర్లా లేరు? రే సుందరం, ఇద్దరు. సుందరం గారి అసిస్టెంట్, నా పేరు వేణు. వేణు? అవునరా, 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమన్నట్టుగా 1000 వేషాలైనా సరే వేసి ఒక పేషెంట్ నయం చేయమన్నారు. నువ్వు మరి ఇంగ్లీష్ మందులు దగ్గర చేరలేవు కదా, అందుకని నేనే మా వాడిని వేషాలు పంపించి నీకు నయం చేయించా. అయితే నేను ఇంతవరకు తిన్నవి ఇంగ్లీష్ మందులా? అక్షరాల ఇంగ్లీష్ మందులే. ఇప్పుడు నీకు రోగం కుదురుస్తున్న సందర్భంలో మా వాడికి నీ కూతురు మనసు దోచుకునే యోగం కూడా కలిగింది. అంచేత నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకుండా పచ్చ జెండా ఊపేయి. ఏమంటావు? ఏమంటాను రా, నీ ఇంగ్లీష్ మందులే తిన్న తర్వాత ఇంకేమంటా? పెళ్లికి సరే అంట.